పోవాలా కరెంట్? సప్న, ఆమా కరెంట్ పోయింది, త్వరగా వచ్చేయి. ఓకే మా. ఓ షట్. ఓ సారీ అండి చూసుకోలేదు. మీకేం కాలేదు కదా? యాక్సిడెంట్ చేసి సారీ చెప్తావా? ఇంకేం కావాలండి? నీ బైక్ మీద నన్ను డ్రాప్ చేయాలి. నా బైక్ మీద? సరే రండి, తప్పుతుందా? ఈ బండి ఏంటి ఇప్పుడే స్టార్ట్ అవ్వడం లేదు? ఇప్పుడేం చేయాలి? ఏంటి బైక్ స్టార్ట్ అవ్వడం లేదా? అయ్యో, మరి ఇప్పుడు ఎలా? ఎలా ఏంటి, నడుచుకుంటూ వెళ్ళడమే. సరే రండి, మీ ఇంటి వరకు తోడుగా వస్తాను. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మీ పేరు? స్వప్న. మరి మీ పేరు? సంతోష్. నాట్ బ్యాడ్, నైస్ నేమ్. మీ పేరు కూడా చాలా బాగుందండి. అవునా? థ్యాంక్ యూ. అవును స్వప్న, నేను ఎవరు ఏంటి అని అడగకుండానే అంత ధైర్యంగా నాతో వచ్చేసావు. ఈ చీకట్లో నీకు భయం వేయడం లేదా? భయం అంటూ కూర్చుంటే ఏమీ చేయలేం, ఎక్కడికి వెళ్ళలేం. అయినా ఏదైనా జరగాలంటే రాత్రి అయితే ఏంటి, పగలైతే ఏంటి, కానీ మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదులేండి. స్వప్న, నేను తాగున్నాను, అందులోనూ రాత్రి. నువ్వు నన్ను నమ్మి నాతో వస్తున్నావు, అందుకే అలా అడిగాను. సంతోష్ గారు, మీరు తాగున్నారని నాకు తెలుసు. అయినా తాగిన వారు చెడ్డవాళ్ళు, తాగని వారు మంచివారు అని ఎవరు చెప్పారండి? మీరేమీ అనుకోరంటే మీ గురించి తెలుసుకోవచ్చా? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఇక్కడే లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. ఇక నా విషయానికి వస్తే ఇంటర్ పూర్తయింది, ప్రస్తుతానికైతే ఖాళీ. మరి మీ గురించి? నా గురించి చెప్పడానికి ఏమీ లేదండి. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి అనాథాశ్రమంలో ఉంటూ చదువుకుంటున్నాను. ప్రస్తుతానికైతే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఓ, మీరు అనాథా? సో సారీ అండి. అయినా మీ మాటలు వింటుంటే అలా అనిపించడం లేదే. అది అనిపించదు, కనిపించదు. ఎందుకంటే నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను కాబట్టి. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీరు ఎవరినైనా లవ్ చేశారా? ఇప్పటి వరకు అయితే లేదు. ఎందుకని తెలుసుకోవచ్చా? ప్రేమ అనేది ఎప్పుడంటే అప్పుడు పుట్టేది కాదండి, దానికి ఒక ఫీలింగ్స్, సిచ్యువేషన్స్ రావాలి. ఐ లవ్ యూ సంతోష్. ఏంటి ఏం మాట్లాడడం లేదు? ఎందుకు అలా నవ్వుతున్నావు? ఏమీ లేదు. నా అనుకునే వాళ్ళు లేని నా జీవితంలోకి నువ్వు వస్తానంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అయినా ఒకటి చెప్పనా, ఈ చీకట్లో నువ్వు ఎలా ఉన్నావు కూడా నాకు తెలియదు. కానీ నువ్వు మాట్లాడుతుంటే మా అమ్మ నాతో మాట్లాడినట్టే ఉంది. కానీ ఈ చీకటి అనేది అందాన్ని దూరం చేయొచ్చు కానీ మనసుని కాదు. ఇంతకీ నేను నచ్చానా లేదా?
హలో సంతోష్ వేర్ ఆర్ యు రే? చంద్రుడితో బాస్కెట్బాల్ ఆడుతున్నాను రా. ఏంటి చంద్రుడితో బాస్కెట్ బాల్ ఆడుతున్నావా? మరేంట్రా పొద్దున్నే ఫోన్ చేసి ఏంటో చెప్పు. రే టైం అవుతుంది, మేమంతా కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం, త్వరగా వచ్చేయి. సరేరా వస్తున్నాను. హాయ్రా మామా. తొక్కలా మామ, ఇంత లేట్ ఏంట్రా? రేయ్ హీరో అన్న తర్వాత మాత్రం వెయిట్ చేయాలిరా, తప్పదు. నీకు దండం రా బాబు. మరి ఇంకెందుకురా లేటు, క్లాస్కి వెళ్దాం పదండి. క్లాస్కి ఇంకా అరగంట టైం ఉంది లేరా. ఇప్పుడే వెళ్ళి ఏం చేయాలి? ఇక్కడే ఉంటే అందమైన అమ్మాయిలు వస్తూ ఉంటారు, చూస్తూ ఉండొచ్చు. ఇంకా ఇయర్ ఎంతో కొత్త కొత్త అమ్మాయిలు వస్తూ ఉంటారు. అదిగో చూడండిరా, అందమైన అమ్మాయి వస్తుంది. ఇప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిని చూశాను, కానీ తను చూసిన ఆ ఒక్క క్షణం తను నా కోసమే పుట్టిందనిపించింది. ఆ అమ్మాయి ఎంత బాగుందో కదరా. రే తను మీకు చెల్లవుతుంది. అయితే ఏంటి, అమ్మాయిని లవ్ చేస్తున్నావా? జస్ట్ ఇప్పుడే ఫిక్స్ అయ్యా. అయినా అమ్మాయి ఎవరు ఏంటి అని ఎలా తెలుసుకోవడం? ఇప్పుడేంటి, అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంతేగా? 1 సెకండ్. అమ్మాయి పేరు స్వప్న, నాన్న పేరు రాజా, అమ్మ పేరు రాణినా? కాదు రాధిక. ఉండేది గాంధీనగర్. అమ్మాయి ఆఫీస్ పొద్దున్నే జాగింగ్, ఈవినింగ్ వాకింగ్. అమ్మాయి మన కాలేజ్లోనే చదువుతుంది, ఇంటర్. చాలా ఇంకేమన్నా కావాలా? మామా నువ్వు నా పక్కన ఉండాలే కానీ నన్ను ఆపే మగడలేడు మామ. ఇదేంటి ఇంకా రాలేదు? త్వరగా రావే, ఎంతసేపు వెయిట్ చేయాలి? ప్రేమించిన అమ్మాయి కోసం ఎదురు చూసే చూపుల్లో ఎంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది.
kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, but I don't wanna jinx it, baby. Let's not get ahead of my time. Oh, but I don't wanna miss you, baby. So I stand up and speak my mind. Oh, baby, you give me ice and fire. You're chilling in the rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, 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 ప్రేమ అనేది ఎంత గొప్పదంటే మనం ప్రేమించిన అమ్మాయి ప్రేమిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, అదే అమ్మాయి మన ప్రేమని అర్థం చేసుకోకుంటే అంతకు మించి బాధపడతాం. కానీ ఆ ప్రేమని మరువలేము. బహుశా నేనమ్మో ప్రేమ అంటే. నా మనసులోని మాట తనకు చెప్పాను. తన మనసులోని మాట కోసం ఎప్పటికైనా ఎదురు చూస్తుంటాను. నా ప్రేమ నిజమైనప్పుడు ఎప్పటికైనా నా ప్రేమ నాకు దక్కుతుంది. ఐ లవ్ యూ. చూడు, నాకు ఇలాంటివి నచ్చవు. నీ టైం వేస్ట్ చేసుకో. నీలాంటి పొరంబొక్ని నేను లవ్ చేయను. నాకు ఒక మనసు ఉంది. దాన్ని అర్థం చేసుకున్న వాడికే నా మనసు ఇస్తా. ఇక్కడ నీ పేరు రాసింది, రాసుకోకుండా రాసాను. గుర్తుపెట్టుకో. గుడ్ బై.
Ah